ఓకే, లెక్చర్ 6 చూద్దాం. ఈ లెక్చర్లో ఏంటంటే నేను వేరియబుల్స్ గురించి మాట్లాడతాను. మీలో చాలామందికి వేరియబుల్స్ ఆల్రెడీ తెలుసు. మీకు తెలిస్తే మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆపేయండి, స్కిప్ కొట్టండి ఈ వీడియో. నేను యాక్చువల్గా ఏంటంటే అసలు పైథాన్ అంటే తెలియని వాళ్ళకి, ప్రోగ్రామింగ్ అంటే తెలియని వాళ్ళకి, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిస్తే మాత్రం స్కిప్ కొట్టండి, టైం మిగిలిపోయింది మీకు. ఇంకోటి వచ్చేసి నోట్స్ రాయొద్దు. ప్రతిదీ మనం నోట్స్లో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. లెక్చర్ స్లైడ్స్ వస్తాయి, లెక్చర్ నోట్స్ వస్తుంది, మీరు నోట్స్ రాయొద్దు. ఇంకోటి, నా వీడియో 2x స్పీడ్లో చూడండి, ఎందుకంటే నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 2x స్పీడ్లో చూడండి నా వీడియో, మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఓకే, ఇక మొదలెడదాం. సో ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ ఏంటి? సో బేసికలీ మీకు వేరియబుల్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏమైనా స్టోర్ చేశారనుకోండి వాల్యూ, అది జనరల్గా ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే మెమరీలో స్టోర్ అయ్యింది. మీరు ఏదైనా వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటే అది మెమరీలో ఎక్కడ స్టోర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, మెమరీలో స్టోర్ అయింది. ఈ మెమరీకి ఒక అడ్రస్ ఉంటుంది, సంథింగ్ లైక్ 1 2 3 4 అడ్రస్ అనుకుందాం. మీరు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఈ అడ్రస్ని యూజ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే మీరు ఈ అడ్రస్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, ఈ గుర్తుపెట్టుకొని దాన్ని టైప్ చేయడం కష్టం. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ యూజ్ చేస్తాం. ఏ అనేది 1 2 3 4కి సినానిమ్, అంటే సేమ్ యాజ్ 1 2 3 4. మీరు ఏది యూజ్ చేసి వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు, 1 2 3 4ని యూజ్ చేసి వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. కానీ ఏ యూజ్ చేస్తే మీకు ప్రాసెస్ చాలా సింప్లిఫై అయిపోద్ది. ఓకే, సో అందుకని వేరియబుల్స్ యూజ్ చేస్తాం విత్ ఎ నేమ్. వేరియబుల్స్కి నేమ్ ఇస్తాం సో దట్ మనం ఆ వేరియబుల్ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. మీరు ఇక్కడ కనుక చూస్తే CSE మార్క్స్ ఈక్వల్ టు 95 అంటే మీకు ఒక వేరియబుల్ క్రియేట్ అయిపోయింది వాల్యూ 95తో. దాని నేమ్ ఏంటి? CSE మార్క్స్. మీరు తర్వాత దాన్ని ఎలాగైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ ఈక్వల్ టు CSE మార్క్స్ ప్లస్ DA మార్క్స్ ఇలా రాయొచ్చు. CSE మార్క్స్ ఎంత? 95. DA మార్క్స్ ఎంత? 88. రైట్. మీరు ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే వేరియబుల్ని, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయండి, బ్రాకెట్స్లో దాని నేమ్ రాయండి, ఆ వేరియబుల్ని మనం ప్రింట్ చేయొచ్చు. ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పైథాన్ స్టాటికలీ టైప్డా డైనమికలీ టైప్డా? స్టాటికలీ టైప్డ్ అంటే ఏంటంటే, మీరు ఒక వేరియబుల్ వాడే ముందు అది ఏ టైపో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ C++ ఎలా ఉంటుందంటే, మీరు ఒక వేరియబుల్ని కనుక వాడుతున్నారంటే దాని ముందు అది ఏ టైపో చెప్పాలి. ఫస్ట్ అది ఇంటీజరా ఫ్లోటా అనేది చెప్పాలి. అది ఇంటీజరా ఫ్లోటా అనేది మీరు ఖచ్చితంగా C++లో చెప్పాలి. కానీ పైథాన్లో చెప్పనవసరం లేదు, డైరెక్ట్గా మీరు వేరియబుల్ నేమ్ ఇచ్చేసి దానికి వాల్యూని అసైన్ చేయొచ్చు. ఈ వాల్యూ బట్టి ఏదైతే అసైన్ చేశారో వాల్యూ, ఆ వాల్యూని బట్టి దీని టైప్ డిసైడ్ అవుతుంది. CSE మార్క్స్ అనే దాని టైప్ డిసైడ్ అవుతుంది. అలాగే మీరు కనుక ఒక వేరియబుల్ ఏ టైపో తెలుసుకోవాలనుకున్నారనుకోండి, టైప్ అనే ఫంక్షన్ ఇన్బిల్ట్ ఆల్రెడీ పైథాన్లో ఉంది. మీరు టైప్ అని కొట్టేసి బ్రాకెట్స్లో ఆ వేరియబుల్ నేమ్ రాస్తే అది మీకు ఏ టైప్ ఆఫ్ వేరియబులో చెప్పేస్తుంది. ఓకే, వేరియబుల్స్లో చాలా నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మీరు నేమ్ వేరియబుల్కి ఎలా రాయాలి అనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేమ్లో లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు. కానీ ఆల్వేస్ లెటర్తో కానీ అండర్స్కోర్తో కానీ మన వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వాలి, నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. రైట్. మీరు ఎగ్జాంపుల్స్లో కనుక చూస్తే ఎగ్జామ్ సెంటర్ _210 వ్యాలిడ్ వేరియబుల్ నేమ్, A followed by some number valid variable name, underscore followed by some number valid variable name. ఎందుకని ఇందులో ఓన్లీ నెంబర్సే ఉన్నాయి, స్టార్టింగ్లో అండర్స్కోర్ ఉంది. మీరు కనుక నెంబర్తో స్టార్ట్ చేస్తే అది నాట్ వ్యాలిడ్. అలాగే మీరు స్పెషల్ సింబల్స్ని యూజ్ చేయకూడదు, అవి యూజ్ చేస్తే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇది కన్వెన్షనే కాదు, ఇది రూల్ కూడా. ఇది కన్వెన్షన్ మాత్రమే కాదు, ఇది రూల్, మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి ఏంటంటే, వేరియబుల్స్లో మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు వేరియబుల్ నేమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ పెట్టారు కదా, ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఇది ఇవ్వకూడదు. ఇది ఇస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. మీరు అలా గ్యాప్ ఇవ్వాలనుకుంటే 2 లెటర్స్ మధ్యలో అండర్స్కోర్ యూజ్ చేయండి, బాగుంటుంది.
దాని తర్వాత పైథాన్ కీవర్డ్స్ని ఫంక్షన్ నేమ్స్ని మీరు అవాయిడ్ చేయాలి, వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. అంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్ పైథాన్లో, ఇఫ్, ఎల్స్, వైల్, ఫర్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. మీరు ఈ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు, ఇది రాంగ్. అలాగే ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ నేమ్, ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ పైథాన్, మీరు దాన్ని కూడా యూజ్ చేయకూడదు వేరియబుల్ నేమ్గా. ఇవి కాకుండా మిగిలిన వాటిని వేటినైనా యూజ్ చేసుకోండి. ఇది వచ్చేసి కన్వెన్షన్ మాత్రమే, ఈ రూల్, ఇది రూల్ కాదు. ఇది 4th పాయింట్ వచ్చేసి కన్వెన్షన్ మాత్రమే. అంటే ఇది ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు. ఈ రూల్ ఏం చెప్తుందంటే మరీ పెద్ద నేమ్ పెట్టొద్దు, మరీ చిన్న నేమ్ పెట్టొద్దు, షార్ట్ నేమ్ పెట్టండి, కానీ దానివల్ల మనకి ఆ వేరియబుల్ ఏంటో అర్థం అవ్వాలి, అలాంటి మీనింగ్ వచ్చే నేమ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ student_name నేమ్ అనేది యాక్చువల్లీ ఈజీగా అండర్స్టాండబుల్ అయిపోద్ది, అది స్టూడెంట్ నేమ్ అని. అదే దాన్ని S_n అని రాశారు అనుకోండి, ఎవరికి అర్థం కాదు. ఇది వ్యాలిడే, S_n కూడా వ్యాలిడే, ఇది కూడా వ్యాలిడ్ నేమే, కానీ దాన్ని అవాయిడ్ చేయండి. అంటే మీరు ఇది ఇలా రాయకూడదని రూల్ ఏం లేదు, రాయకుండా మీరు ఫుల్ నేమ్ అంటే ఇంకొంచెం బాగా రాస్తే మంచిది అని. అలాగే name_length, ఇది కూడా మీకు క్లియర్గా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంది. ఒక వేరియబుల్, ఒక లెంత్, నేమ్ అనే దాని లెంత్ ఏంటో మనం కనిపెడుతున్నాం ఇక్కడ. లెంత్ అనేది ఒక ఫంక్షన్, తర్వాత చూద్దాం దాన్ని. అలాగే మీరు లెంత్ ఆఫ్ ది పర్సన్స్ నేమ్ అని పెడితే ఇది మరీ లాంగ్గా ఉంది, సో ఇది షార్ట్ కాబట్టి దీనికి వెళ్ళండి. ఇది కూడా వ్యాలిడ్ నేమే, ఇది కూడా మీరు పెట్టొచ్చు, కానీ పెట్టొద్దు. ఇది జనరలీ ప్రోగ్రామింగ్ కన్వెన్షన్, ఓకే, రూల్ కాదు, కన్వెన్షన్. దాని తర్వాత వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్, అంటే మీరు కేస్ కనుక మారిస్తే అది కొత్త వేరియబుల్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ స్మాల్ లెటర్స్లో నేమ్ రాసి N నేమ్ రాస్తే అది సపరేట్ వేరియబుల్ అయిపోయింది, అండ్ NAME నేమ్ రాస్తే అది కూడా సపరేట్ నేమ్ అయిపోయింది. ఓకే, సో నేమ్ అనేది ఐదర్ ఇది అంటే నేమ్లో మీరు ఆ కేసులు మారుస్తూ ఉంటే ఇంకో కొత్త వేరియబుల్ అయిపోతూ ఉంటుంది, అది ఇది మీనింగ్. ఓకే, మీరు కనుక వాటిని ప్రింట్ చేస్తే మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది. నా వేరియబుల్స్కి వాల్యూ ఎలా అసైన్ చేస్తారంటే A=10, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈక్వల్ టు అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. పైథాన్లో ఒక మంచి ఫీచర్ ఉంది, మీరు ఒకే లైన్లో చాలా వేరియబుల్స్ని అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇలాగా CSE_marks, DE_marks, math_marks అన్నిటి కామా పెట్టేసి = 99, 90, 88, 100 అని పెడితే ఈ 95 అనేది ఫస్ట్ వేరియబుల్లోకి వెళ్తుంది, 88 అనేది DA మార్క్స్లోకి వెళ్తుంది, 100 అనేది మ్యాథ్ మార్క్స్లోకి వెళ్తుంది. మీరు వాటిని ప్రింట్ చేస్తే మీకు ఇలా కనబడతాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఏం చెప్పాను, ప్రతి వేరియబుల్ మెమరీలో ఎక్కడో చోట ఉంటుందని చెప్పాను కదా, దాన్ని మనం జనరల్గా అడ్రస్ అంటాం. పైథాన్లో వచ్చేసి దాన్ని మనం మెమరీ ఐడి అంటాం. సో ఐడి అనే ఫంక్షన్ ఉంది. మీరు CSE_marks అనే వేరియబుల్ ఉంది, అది ఏ లొకేషన్లో ఉందో కనుక్కోవాలంటే మీరు ఐడి అని చెప్పి బ్రాకెట్లో CSE మార్క్స్ అని పెట్టండి, దాన్ని ప్రింట్ చేయండి యూజింగ్ ప్రింట్ ఫంక్షన్, మీకు దాని అడ్రస్ వచ్చేస్తుంది. దాన్ని జనరల్గా పైథాన్లో మెమరీ ఐడి అంటాం, అది నథింగ్ బట్ అడ్రస్, రైట్? సో మీరు చూస్తే మూడిటికి 3 పెద్ద పెద్ద అడ్రస్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయో చూద్దాం ఈ టాపిక్లో. మనం ఒక వేరియబుల్ టైప్ ఎలా తెలుసుకుంటాం, దానికి ఏం యూజ్ చేస్తున్నాం, టైప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. టైప్ యూజ్ చేస్తే మనకి వేరియబుల్ టైప్ అయితే తెలుస్తుంది. అలాగే డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి పైథాన్లో అని అడుగుతారు. చాలా ఉన్నాయి డేటా టైప్స్, ఇవన్నీ మనం ఒకటొకటి చేసుకొని చూస్తాం లెక్చర్స్లో, కానీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. న్యూమరికల్ టైప్స్లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంది. సీక్వెన్స్లో స్ట్రింగ్, లిస్ట్, టపుల్ ఉంది. సెట్ టైప్లో సెట్, ఫ్రోజన్ సెట్ ఉంది. మ్యాపింగ్ టైప్లో డిక్షనరీ ఉంది. బూలియన్ టైప్లో బూలియన్ ఉంది. బైనరీ టైప్లో బైట్స్, బైట్ అరే అండ్ మెమరీ వ్యూ ఉంది. నన్ అనే టైప్ కూడా ఉంటుంది, అది నన్ అనమాట. ఇవన్నీ మనం చూద్దాం, ఈ క్లాస్లో కాదు, కానీ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. దాని తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. సో ఇది వ్యాలిడ్ వేరియబుల్ నేమే, ఎందుకంటే ఈతో స్టార్ట్ అవుతుంది, స్పెషల్ సింబల్స్ ఏమీ లేవు, అండర్ స్కోర్స్ మాత్రం ఉన్నాయి అండ్ నెంబర్స్ ఉన్నాయి. ఇది కూడా వ్యాలిడ్ నేమే, ఎందుకంటే ఇది
లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. ఇది కూడా వ్యాలిడ్ నేమే, ఎందుకంటే అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతుంది అండ్ నెంబర్స్ ఉన్నాయి. ఇది మాత్రం వ్యాలిడ్ నేమ్ కాదు, ఎందుకంటే నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వ్యాలిడ్ కాదు, ఎందుకని స్పెషల్ సింబల్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది వ్యాలిడ్ వేరియబుల్ నేమ్? ఇక్కడ కనుక చూస్తే మీరు గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు, ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చారు, ఇది వ్యాలిడ్. ఇందులో ఏ దానికి సింటాక్స్ ఎర్రర్ వస్తుందంటే, మీరు ఇఫ్ కనుక ఈక్వల్ టు 100 చేస్తే ఇది సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇది ఫైన్, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవుట్పుట్ ఈజ్ బిలో అంటే ఏమొస్తుంది అవుట్పుట్ అని అడిగితే, ఇక్కడ 3 డిఫరెంట్, ఇది ఆల్రెడీ చూసాం, సేమ్ ఎగ్జాంపుల్ లెక్చర్లో కూడా చూసాం, సేమ్ అదే. ఓకే, మీరు ఒకసారి దాన్ని చూసుకోండి. ఇవన్నీ 3 వ్యాలిడ్ వేరియబుల్ నేమ్సే, కానీ డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్. 3 వేరియబుల్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, చూడండి, ఇది ఫ్రీ కోర్సు. దీన్ని చేయడానికి మేము ఎంతో వర్క్ చేస్తాం. నేను నా టీమ్ 18 hours పనిచేస్తాం. మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా రీచ్ పెరుగుతుంది. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.